ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే అమ్మ మాట ఇంకా పెరుగు పచ్చడి ఆంటీ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళిద్దరిది కూడా కాంట్రవర్సీ నడుస్తుంది. ఈ పెరుగు పచ్చడి ఆంటీ టిక్‌టాక్ నుంచి ఆవిడ హల్చల్ ఉంది అన్నమాట. రీసెంట్‌గా వెయిట్ లాస్ గురించి ఆవిడ చేసిన ప్రమోషనల్ వీడియోస్ అయితే చాలా వైరల్ ఎళ్ళాయి. ఆవిడ ఏ కంపెనీకైతే వైరల్‌గా వీడియోస్ చేశారో ఆవిడ కూడా చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సొచ్చింది. అండ్ తనని కూడా పోలీసులు, కేసులు ఇలా అన్ని తిరగాల్సొస్తుంది. సో, ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి ఆంటీ ఎవరైతే ఉందో ఆవిడ ఇంకా ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో సో ఆవిడ ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకొని కూడా ప్రస్తుతం ఇంకా ఆవిడ ఆగడాలు ఆపడం లేదనమాట. సో దాని గురించి ఏమంటారు? ఇద్దనే కాదు, మామూలుగా అమ్మ మాట అని అమ్మ పేరుతో పెట్టుకున్నారు. మీకు అమ్మ అంటే చాలా సెంటిమెంట్. సో అమ్మ మాట అనే యూట్యూబ్ ఛానల్ ఆవిడ కూడా ఆవిడ మాటను ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఆవిడని ఒక అమ్మగా అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సొంతం చేసుకొని. సో ఇలా ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఇబ్బంది పరిస్థితుల్లో పడేస్తున్నారు అనే ప్రజల ఆవేదన. ఫస్ట్ ఆంటీ పెరుగు పచ్చడి ఆంటీ అమ్మ గుట్టు ఏదైతే ఉందో సహజంగా ఆడది బట్టలు విప్పితేనే సినిమా ఆడుతుందని సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారమ్మా. నేను వాస్తవం మాట్లాడుతున్నా. అమ్మా ఈ పెరుగు పచ్చడి ఆంటీ అనబడేటటువంటి మనిషి ఆమెకుండే సపోర్ట్ ఆమెకుంది. ఆమెకు కావలసిన అండాదండ అన్నీ ఆమెకున్నాయి, అందుకే చేసింది. ఏ సపోర్ట్ లేకుండా ఎలా చేస్తుందమ్మా? నీకేం పర్లేదు నువ్వు చేయి, నీ వెనక మేమున్నావు అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇవి చేస్తోంది. ఆమెకేం లాభం ఉందో, ఈమె ఎవరికి ఏం లాభం ఇచ్చిందో నా కన్ను చూడలేదు కాబట్టి తప్పు మాట్లాడకూడదు, నా చెవి వినలేదు కాబట్టి తప్పుగా మాట్లాడకూడదు. చాలా తప్పు, అది ధర్మ విరుద్ధం. కాకపోతే ఏంటంటే కెమెరా ముందుకు వచ్చి మొత్తం అన్ని ఇప్పి చూపిస్తున్న రోజులు ఇవి. ఇక నేను చెప్పి చచ్చేదే ఉంది. ఆమెను చూడాల్సిన వాళ్ళు చూశారు, చేయాల్సిన వాళ్ళు చేశారు, మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడారు, అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నొప్పి కలుగుతుంది, బాధ కలుగుతోంది. ఆపారా? ఆపలా. నెక్స్ట్ ఇంకో జనరేషన్ మొదలుపెట్టి ఇంకో ఇద్దరు ముగ్గురితో మొదలుపెట్టారు. అంటే ఒకటమ్మా, సపోర్ట్ ఉన్నంత కాలం ఇలాంటి సొల్లు విషయాలు చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఇప్పుడు పోలీస్ కేసు అయింది, ఆగారా? లేదుగా, మళ్ళీ వస్తుంది. అది కాకపోతే ఇంకోటి వస్తుంది. సో సొసైటీలో ఏమైపోయింది అంటే న్యాయపరమైనటువంటి విధానంలో ఇదిగో మాకు ఈ స్వేచ్ఛ ఉంది, ఇదిగో మాకు ఈ హక్కు ఉంది, మేము ఇలా చేసుకోగలం, చెప్పండి ఇప్పుడు మీరు అని అన్నారనుకో, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? ఒక మైనర్ని ఏదైనా చేస్తే ఉంది, ఒక మేజరు నా ఇష్టపూర్వకంగానే గుడ్డలోడు తీసుకున్నానయ్యా, నువ్వెవడివి? ఓరి దీనమ్మ గడుపు గాలిపోను. ఒకప్పుడు చక్కగా హాల్లో అందరం కూర్చొని మాట్లాడుకుంటూ కాఫీలు తాక్కుంటూ టీవీ చూస్తూ పేపర్ ఉండేవాడు. ఇప్పుడు నలుగురు కలిసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే హాల్లో ఉంటున్నారు. అదే కనుక వయసు 13-14 దాటిన వాళ్ళు ఒక్కొక్క ఫోన్ తీసుకొని ఒక్కొక్క రూమ్లో కూర్చొని వాళ్ళ టైం పాస్ ఏం చూస్తున్నారు వాళ్ళు? తల్లిదండ్రులు తెలుసా? అరే నగ్నంగా వివస్త్ర అయి మొత్తం చూపిస్తూ ఉన్నటువంటి రీల్స్ బైట్స్ మన ఫోన్లో రావట్లేదా? ఓ వెధవ పని ఎలా చేయాలో ఫోన్లో తెలియట్లేదా? అరచేతిలో ఉంది మన జీవితం. అందరికీ చెప్తున్నా, మన జీవితం మన అరచేతిలో ఉంది. మన అరచేతిలో ఉందమ్మా. ఆండ్రాయిడ్ ఫోన్ అనే రూపంలో మనం నాశనము అవ్వగలము, బాగుపడను గలం. చెప్తున్నా కదా, ఈ ఆండ్రాయిడ్ ఫోన్ నమ్ముకుంటే ఒంటి మీద ఉండే అండర్వేర్లు కూడా ఊడిపోతాయి. అదే ఈ మధ్యనే ఒక తల్లి, ఒక పిల్ల, అంటే ఆడపిల్ల నేను తల్లిగా భావిస్తా, ఆ పిల్ల ఫోన్ ముట్టుకోకుండా సివిల్స్లో ర్యాంకు కొట్టింది. అసలు ఫోన్ టచ్ చేయాల, ఫోన్ ముట్టుకోకపోతేనే సివిల్స్లో ర్యాంక్ వస్తే అసలు కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎంత సాధిస్తాడు, ఇది తెలుసుకోవాలి అంతా. సో ఇప్పుడు ఈ ఆంటీ ఏం పోయే కాలం ఇట్లాంటివన్నీ చేయడానికి? అంటే ఇండైరెక్ట్ గానా? ఇలాంటి వాళ్ళు చేసే తప్పులు ఎందుకు చూపించరు బయట? మెట్రో స్టేషన్ కింద పాపం 2000 కోసం 3000 కోసం హాస్టల్ ఫీజు కట్టలేక, మెస్ టికెట్లు కొనుక్కోలేక బాధలు పడుతూ, ఇంటికి డబ్బులు పంపించడానికి జేబులో డబ్బులు లేక ఇబ్బంది పడుతూ అక్కడ నుంచున్న ఆడపిల్లల్ని మీ మాన్యమాల్లో కొంతమంది ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని చెప్తున్నారుగా. మరి దిక్కుమాలని దౌర్భాగ్యం చేసే పాపపు పనులు చూపించరే? ఒక హీరోయిన్ 10 మంది హీరోలతో ముద్దులు పెట్టుకోవచ్చు,
10 మందితో స్టెప్పులు వేయచ్చు, 10 మందితో రొమాంటిక్ సెక్చువల్ హద్దులు మీరి ప్రభావితం చేసేటటువంటి నటనలు చేయొచ్చు. కానీ ఒక మెట్రో స్టేషన్ కింద పాపం 3000 కోసం ఒక తప్పటడుగు పడిందే, ఆ పిల్లకి సాయం చేద్దామని లేదు. కానీ ఇదిగో వీళ్ళు ఇటు చేస్తున్నారు చూడండి అని చూపించి చూస్తున్నారు. ఎవడో వాళ్ళేదో అక్కడ సుత్తపూసన్నారు. ఎప్పుడు కూడా ఒక మనిషి మీద వేలెత్తి చూపించేటప్పుడు పెద్దలు అంటూ ఉంటారు 3 వేళ్ళు మన వైపు ఉంటాయి అని. సో ఈ పెరుగు పచ్చడి అంటే పోలీస్ కేసులైనా ఏవైనా ఆమె ఆగదు, మానదు, ఆమె చేస్తూనే ఉంటది. ఎందుకని? ఆమెకుండే సపోర్ట్ ఆమెకు, రైట్, అది మనం గ్రహించాలి. సో వెనకాల ఒక సపోర్ట్ ఉంది అని అంటారు. భయం లేకపోతే అసలు ఉంటుందా? ఇప్పుడు ఉంటుందా? మొగుడు లేకుండా ఆడవాళ్లే ఉండడం చాలా కదా. ఇప్పుడు సపోర్ట్ లేకుండా ఉండగలుగుతుందా? దెన్ కమింగ్ టు ద అమ్మ. ఆ పేరుకే కళంకం, ఆ పేరుకే కళంకం. అమ్మ అనే పేరుకే కళంకం తీసుకొచ్చారు. ఆ అమ్మ అనే పేరు పెట్టి లక్షలు సంపాదించారు, కోట్లు సంపాదించారు, కావలసిన ఆస్తులు సమకూర్చుకున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు, బంగారం కొనుక్కున్నారు, వాట్ నాట్ వరస్ట్ అన్నీ చేశారు, వరస్ట్ అన్నీ చేశారు. మీరు ఇంకా ఎంక్వైరీ చేసుకోండి. ఓకే, ఇప్పుడు కొత్తగా ఇంకొక స్కామ్ మొదలు పెట్టారు. నేను మన మాధ్యమంలో చెప్పా ఇంతకు ముందు, మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసం చేసేవాడు బతుకుతూనే ఉంటాడు భూమి మీద. అంటే ఈవిడ చాలా హోమ్లీగా ఉంటూ ఎమోషనల్ గా తల్లి అనే పదాన్ని ఎక్కువ ఉపయోగించి తనకు కావలసిన విధానాన్ని తాను ఉపయోగించుకుంటూ అవతల వాళ్ళ నుంచి సొమ్ము చేసుకుంటూ తాను బాగుపడింది. ఎంతమంది మోసపోయారు? నేను మోసం చేయలేదు అని అంటుంది. అంటే ఒక 26-28 మంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్లై చేస్తే డబ్బులు కట్టారుగా. ఎందుకు డబ్బులు కట్టించుకోవాలి? దేనికి డబ్బులు కట్టించుకోవాలి? వీళ్ళు కడతారని తెలుసు. ఎందుకని? నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంతమంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, ఇంతమంది నన్ను చూసేవాళ్ళు ఉన్నారు, కాబట్టి అందులో 1% నాకు వచ్చినా నాకు లక్షల్లో వస్తుందని అని ముందే ఆలోచన చేయొచ్చుగా. అసలు ఇలాంటి వాళ్ళందరినీ చూసిన యూట్యూబ్ ఛానల్ కళ్ళు మూసుకొని కూర్చుందా? తెలియట్లేదా వాళ్ళకి? అటువంటి వాళ్ళకి మీరు సర్టిఫికెట్లు, షీల్డ్లు, డబ్బులు. పోలీస్ కంప్లైంట్ వచ్చిందంటే వెంటనే ఆ యూట్యూబ్ ఛానల్ వాడిని పిలిపించి ఆ యూట్యూబర్ని క్యాన్సిల్ చేసి సొసైటీలో నుంచి వాడి యొక్క విధానం ఏంటో వాళ్లే బహిర్గతం చెయ్యాలి. అప్పుడు ఇలాంటి తప్పులు చేయడానికి ఆలోచిస్తారు. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలాంటి యూట్యూబర్స్ ని గొడ్డలోడ తీసి శాటిలైట్ ఛానల్స్ లో నిలబెట్టి నుంచోబెట్టి ఇగో మా యూట్యూబ్ ని ఇలా మిస్యూజ్ చేస్తున్నారు, సబ్స్క్రైబర్స్ ని మోసం చేస్తున్నారు, డబ్బులు దండిగా వసూలు చేసుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు వస్తే కనుక మేము పెనాల్టీ వేస్తాం, మీకు వచ్చినటువంటి సొమ్ముకి అదనంగా మీ ఆస్తులన్నీ కూడా మేము జప్తు చేస్తాం, ఎందుకంటే మీరు మా వల్లే మీరు డబ్బులు సంపాదించారు అని వాళ్ళు ఎందుకు చెప్పకూడదు? చెప్తే బాగుంటుందేమో. వాళ్ళు చెప్పే అవకాశం లేదు. కానీ ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఇలాంటి పొరపాటు కళ్ళు తెరవాలి. సబ్స్క్రైబర్స్ దయచేసి చెప్తున్నా, ఈ రోజు వరకు ఎక్కడ నేను నా ఇంటర్వ్యూని చూడండి, నా పేరు మీద అంటే మా అమ్మగారి పేరు మీద నా వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు ఛానల్ పెట్టారు సీతమ్మ సన్నిధి అని. ఈ రోజు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట కొట్టండి, అదేదో చెయ్యండి, నేను ఈ రోజు దాకా అడగను. నాకొద్దు. ఇష్టం ఉంటే చూస్తారు, లేకపోతే మానేస్తారు. దీనికోసం నేను ఎందుకు అడగాలి? నేను కావాలి అని అనుకున్న వాళ్ళు నన్ను ఎలాగో చూసుకుంటారుగా, నేను ఎందుకు అడగాలి? అందుకే నేను ఎవరిని అడగల. ఎందుకని? ఈ సబ్స్క్రైబర్స్ అంతా ఎక్కువైన తర్వాత వాళ్ళ నుంచి ఈ యూట్యూబర్లు దారుణాది దారుణంగా ఏదో ఒక రకంగా వాడుకుంటున్నారు వాళ్ళు. రైట్, ఇది గ్రహించాలి. మీ ద్వారా చెప్తున్నాను. రైట్ గురుగారు. సో అన్ని అంశాలు మనం ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండే ప్రతి ఒక్క టాపిక్ గురించి మాట్లాడడం. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, పబ్లిసిటీ పిచ్చిలో పబ్లిసిటీ మోజులో పడి ఆడైన మగైన మిమ్మల్ని మీరు మర్చిపోకండి. ఇంతే నేను చెప్పేది. ధన్యోస్మి.